పరిశుద్ధుడా నమ్మకమైన దేవా మీకు స్తోత్రమైనా మీ సన్నిధి నాకు అనుగ్రహించండి. తద్వారా సంఘమంతటికి కూడా చిన్నలకు పెద్దలకు ప్రభా వృద్ధులకు బాలురకు ప్రతి వారికి కూడా మీ మాటతో ఆనందించినట్లు సహాయం చేయండి. మీ లక్షణాల్లో ప్రభా ఒక గుణలక్షణం ప్రభా మేము నేర్చుకోవడానికి కృప చూపించండి. ఇదో ఈ యొక్క వర్తమానం వింటున్నటువంటి అశేష జనవాహిని అంతటి కొరకు ప్రార్థన చేస్తున్నాం. దీవించండి నైనా. మీ వాక్యం యథార్థం సత్యమునైనా పూర్ణాంగీకారానికి యోగ్యమైనదైనందుకు స్తోత్రం. ఇట్టి జీవవాక్యం చేతపట్టుకొని ఈ లోకమందు జ్యోతుల వలె మేము వర్ధిల్లడానికి మీరు మమ్మల్ని స్థలంలో నడిపించినందుకు స్తోత్రం. చేసిన మేళ్ళన్నిటి కొరకు కృతజ్ఞతలు ప్రభా. ఎన్ని కార్యాలు మా కొరకు మీరు మా ద్వారా జరిగించిన వాటన్నిటి కొరకు కృతజ్ఞతలు. ఈ దినం ప్రభా మీ మాటను మా ప్రియులందరితో కూడా సహవాసంలో పంచుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు. విచ్చేసినటువంటి ప్రియులందరి కొరకు వారి హృదయాలను మీ వైపు త్రిప్పడానికి సహాయం చేయండి. మీ గొప్పతనం అంతటిని బట్టి మీకే కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ సముఖమందు ప్రభా మేము నేర్చుకునే ప్రతి అంశాన్ని బట్టి మీకే వందనాలు. ఇదో ప్రభా ప్రతి వారిని దీవించమని యేసు ఘనమైన నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మీ అందరినీ కూడా హృదయపూర్వకంగా సాదరంగా ప్రభు మందిరంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. పిల్లలు, పెద్దలు, యవనులు అందరిని బట్టి దేవునికి మహిమ. ఈ దినం టాపికల్ సర్మనీ. టాపిక్ ఏంటంటే తగ్గింపు, హంబుల్. తగ్గింపు అనేటువంటి దాని మీద మనం ధ్యానం చేస్తాం. కనుక తగ్గింపు అన్ని రకాల తగ్గింపుల గురించి కాదు, కానీ ప్రాముఖ్యమైనటువంటి తగ్గింపు గురించి జ్ఞాపకం చేయాలని దేవుడు నాకు ప్రేరేపించాడు. తగ్గింపు ఎవరిలో ఉంటుందో వారిని బట్టి దేవునికి వందనాలు. తగ్గింపు మనం నేర్చుకోవాలి. మన అందరిలో కూడా లోపించేటువంటి, ఎదుగుతున్న కొలది లోపించే భాగం ఏంటంటే తగ్గింపు అనేది లోపిస్తూ ఉంది. చిన్నప్పుడు ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుంటాం. కొంచెం మనకన్నా ఆస్తిలో తక్కువ ఉన్నా, జ్ఞానంలో తక్కువ ఉన్నా, తర్వాత బలంలో తక్కువ ఉన్నా మనం వాళ్ళను సబార్డినేట్స్గా చూడడానికి ఇష్టపడం. మన స్టేటస్ లెవెల్ ఎలా ఉండాలో మన స్టేటస్ కన్నా పెద్దగా గొప్పగా ఉండే వాళ్ళతో సహవాసం చేయడానికి ఇష్టపడుతూ ఉంటాం. మన సబార్డినేట్స్తో కూడా ఉండడానికి అంతగా ఇష్టపడం. మనకన్నా తక్కువ వాళ్ళని చూసినప్పుడు వాళ్ళకన్నా నేనే గ్రేట్ అనుకునేటువంటి ఫీలింగ్ మనం ఇస్తూ ఉంటాం. కనుక ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో దేవుడు మనకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఇక్కడ చాలా బాగా చెప్తున్నారు. కావున అనే పదం పై భాగం మనం చదవచ్చు. అయితే కూడా కాబట్టి ఇలాగ ఉండడం వలన అనేటువంటి భావం ఇస్తూ, ఏ హెచ్చరిక అయినను ప్రేమ వలన ఆదరణ అయినను ఆత్మయందు ఏ సహవాసమైనను ఏ దయారసమైనను వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరందరూ ఏక మనస్కులు అవునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావం గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనస్సు నుంచు నా సంతోషము సంపూర్ణం చేయండి. బ్రదర్స్ క్వారల్ అని డాక్టర్ డిజిఎస్ దినకర్ గారు ఒక వాక్యం చెప్పాడు. ఒక ప్రార్థన, ఒక పాస్టర్స్ సెమినార్లో సహోదరులు పోట్లాడుకుంటారు అని, తర్వాత సహోదరులు కూడా పోట్లాడుకుంటారు. కావున ఎవరికి ఏ హెచ్చరిక చేయాలి అన్నా సరే వాళ్ళకి హెచ్చరిక చేసే ముందు మనం వాళ్ళలో ఉండేటువంటి ప్రేమను, దయారసాన్ని, గుణాన్ని, ఈ
అవకాశం ఇచ్చినటువంటి ఈ వాతావరణం అంతటిని కూడా మన స్వాధీనంలో పెట్టుకునేటట్లు చేయాలి. అందరు నా మాట వినాలి అనేటువంటిది అందరి కాన్సెప్ట్. అందరూ నా మాట వినాలి, ఎవరైనా సరే నా మాటే వినాలి అనేటువంటి ఆ వినేటువంటి భావంలో ఆత్మీయ గర్వం అనేది ఒకటి ఉంటుంది. ఏం గర్వం అంట? అది బయటికి కనబడదు. ఆత్మీయ గర్వం. ఆత్మీయ గర్వం ఉంటే వాళ్ళందరూ కూడా ఎట్లా ఫీల్ అవుతారు అంటే అందరూ నా మాటే వినాలి అనే భావం ఇస్తారు. తర్వాత హైలీ స్పిరిచువల్ అంటే ఉన్నతమైనటువంటి ఆత్మీయత నా దగ్గరనే ఉంది అనేటువంటి భావాన్ని ఇస్తారు. నేను అందరికంటే ఉన్నతమైన ఆత్మీయత గలవాడిని కనుక వీళ్ళంతా అలా కాదు. కనుక మనతో కూడా వాళ్ళ ఆత్మీయతలో ఎదగాలి అంటే హెచ్చరిక అనేది చాలా ప్రాముఖ్యం. కావున ఎవరికైనా ఏమన్నా హెచ్చరిక చేయాలి అన్నా ఏముండాలంటే వాళ్ళు ప్రేమ వలన ఆదరించే గుణం ఉండాలి. ఏముండాలి? ఆదరించే. ఊరికేనే మాటలు చెప్తే సరిపోదు. ఏం చేయాలి? ఆదరించాలి. ప్రేమ వలన ఆదరణను ఆత్మయందు సహవాసం. చర్చికి వచ్చాం, ఇప్పుడు అందరూ బ్రదర్. బయటికి పోతే మాస్లామణి గారు చెప్పినట్లుగా అదర్ బయటికి పోయినారంటే అదర్. ప్రైజ్ ద లార్డ్. మిమ్మల్ని ఎక్కడో చూసామండి అంటారు. నన్ను ఎక్కడో చూసావా అనుకుంటే నేను కొన్ని గుర్తులు చెప్తే ఓహో మీరు ఫలానా కదా అంటారు. ఇక్కడంతా కూడా బ్రదర్హుడ్, బయటికి పోతే అదర్ కదా. కానీ దేవుని వాక్యం చెప్తుంది హెచ్చరిక ఇవ్వాలి అన్నా ప్రేమయందు ఆదరణ. ప్రేమించాలి. మొట్టమొదట ఏం చేయాలి? ప్రేమ వలన ఆదరించేటువంటి తత్వం ఉండాలి. తర్వాత ఆత్మయందు సహవాసం, ఆత్మీయులతో కూడా సహవాసం. కొంతమంది ఎందుకు వస్తారో తెలియదు, ఎందుకు పోతారో తెలియదు. దేవుని వాక్యం చెప్తుంది ఆత్మలో సహవాసం కలిగి ఉండాలి. సహవాసం కదా. 6 నెలలు కలిసి ఉంటే వీళ్ళు అవుతారని చెప్తా అంటారు కదా. అసలు ఎన్నడూ కలవకపోతే ఎవరెవరుగా ఉంటారు కదా. అదరే కదా. దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాట ఏ దయారసమైనను, దయా అంటే దయాగుణం కదా. మీరు అందరూ అక్కడ కూర్చోండి. అక్కడ కూర్చో. సిట్ డౌన్. అందరూ కూడా బాబు లక్కీ. కనుక దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే దయ, ఇతరులను ప్రేమించే దయాగుణం ఉండాలి. వాత్సల్యత అంటే ప్రేమ మళ్ళీ కదా. ప్రేమకు పర్యాయ పదం ఏంటి? వాత్సల్యం. వాత్సల్యం చూపించాలి. వాత్సల్య సింధు అంటారు. సింధు వాత్సల్యం. మన యొక్క సొసైటీ అంతా కూడా ఒక క్రమబద్ధకం. మనమంతా సింధు నాగరికత నుండి వచ్చాం కదా. మనదంతా పేర్లు మార్చే తత్వమే. సింధు అయి హిందూ అయిపోయింది కదా. హిందూ అనే పదానికి అర్థం చెప్పాడు ఆయనే చెప్పాడు. కాఫీర్ అన్నాడు. కాఫీర్ అంటే బుద్ధి లేనోడు అని అర్థం. కానీ సింధు నాగరికతలు బుద్ధి లేనోళ్ళు కాదు, జ్ఞానం గలవారు. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే ఈ యొక్క ఉత్తరం నుంచి తూర్పు నుండి వచ్చినటువంటి వాళ్ళు జ్ఞానులు అని చెప్పారు. కానీ దేవుని వాక్యం మనకు చెప్తుంది ఈ వాత్సల్యం కలిగి ప్రేమ కలిగి ఉన్న ఎడల మీరు ఎందరు ఏం కావాలి? ఒకే మనస్తత్వం గలవాళ్ళు కావాలి. మనస్కులు అంటే ఒకే మనస్కులైనటువంటి వ్యక్తులు ఉండాలి. ఇంట్లో 4 ఉంటే 4 రకాల కూరలు వండమంటే ఏ కూర వండుతారు? వాళ్ళందరిలో ఒక ఏక మనస్సు కావాలి. ఏం తిందాం ఈరోజు ఆదివారం? అందరూ ఓటేసేది చికెన్కి కదా. చికెనే తిందాం అని అనుకున్నాను. రోజు చికెన్ ఏం తింటాం? ఈరోజు ఒక వెరైటీ. అందరం రోజు వండుకొని ఇదే తినేటువంటిదే ఎందుకు, కొంచెం బయటికి పోదాం అని అందరూ అనుకుంటే అందరూ కూడా మంచి విహారయాత్రలకు పోయి వండుకొని తినేసి సంతోషపడతారు. కనుక ఏక మనసు, వన్నెస్ విత్ వన్ అకార్డ్ అంటారు. అందరూ కూడా ఒకే గీతలో
ఒకే మాదిరికరమైనటువంటి భావంలో వర్ధిల్లాలి. తర్వాత ప్రేమలో కూడా తేడా ఉండదన్నమాట. ఏం ప్రేమ? ఏక ప్రేమ కలిగి. భావం కూడా మార్పు ఉండదు అందులో. భావం కూడా ఒకటే కదా. దొంగతనం చేశాడు అనుకో, నేనేం చెప్తానో అదే చెప్పు కదా, నేనేమంటానో అదే చెప్పు. టీచర్కి మనం క్లాస్ డుమ్మా కొట్టి పోయినామనుకో, నువ్వేం చెప్తావో నేను కూడా అదే చెప్తా. కనుక ఫ్రెండ్స్ ఇద్దరు కూడా పోతే అదే చెప్తారు కదా. వాడికి జ్వరం వచ్చింది, నేను తీసుకుపోయినా. జ్వరం వచ్చినోడు ఒంటరిగా పోలేడు కదా, ఇంకోటిని తీసుకెళ్ళాలి. ఇంకోటి తీసుకెళ్ళాలంటే వాడు కూడా డుమ్మా కొట్టాలి. కానీ ఎందుకు రాలేదురా అంటే, వాడికి జ్వరం వచ్చింది సార్ అని నేను తీసుకెళ్ళా, మా ఇంటి పక్కనే ఉంటాడు కదా. ఇద్దరు కలిసి ఆ రకమైనటువంటి ఒకే మనస్తత్వం గలవాళ్ళుగా ఉండే పరిస్థితి కనబడుతుంది. హల్లెలూయా. ఏక భావం కలిగి ఒక్కదాని అందే మనసు ఉంచాలి. అప్పుడు దేవుని యొక్క సంతోషము సంపూర్ణంగా పరిపూర్ణంగా అవుతుంది. హల్లెలూయా. కనుక ఇద్దరు విడిపోతున్నారంటే కారణం ఏంటి? అక్కడేదో పుట్టిందని అర్థం కదా. ఇద్దరు విడిపోతుంటే, ఇద్దరు పడిపోతుంటే, ఇద్దరు కలిసి లేకపోతే వాళ్ళలో ఏదో ఒక గలిబిలి జరిగింది అనే అర్థం. కనుక గలిబిలికి తావు లేకుండా ఉండేటువంటి విధానాన్ని ఇంతగా డిస్క్రిప్షన్ చేసి చెప్తా ఉన్నారు, ఇంతగా డివైడ్ చేసి చెప్తా ఉన్నాడు. ఒకే భావం కలిగి, ఒక తాత్పర్యమే కలిగి, ఒకదాని అందే మనసుంచి ఆయన సంతోషాన్ని పరిపూర్ణం చేయాలి. దేవుని యొక్క సంతోషాన్ని పరిపూర్ణం చేయాలి. మనందరం దేవుని బిడ్డలం కదా, మనందరం దేవుని బిడ్డలమే. కనుక ఒకరు ప్రార్థన చేయొచ్చు, ఇంకొకరు ప్రార్థన చేయలేకపోవచ్చు. ఒకరు బైబిల్ చదవచ్చు, ఇంకొకరు చదవలేకపోవచ్చు. కొంతమంది తగినటువంటి రీతిలో రకరకాల పరిచర్యలు చేయొచ్చు. ఒకరు ఊడవచ్చు, ఇంకొకరు ఊడలేకపోవచ్చు. కానీ అందరూ కలిసి ఒకే భావం, ఒకే తాత్పర్యం, ఒకే మనసు, ఒకే వాత్సల్యం, ఒకే హెచ్చరిక కలిగి బ్రతకాలి అనేటువంటిది దేవుని యొక్క వాక్యం చెంది. మన దేశంలో స్లోగన్ ఏంటంటే వందే మాతరం, సుజలాం సుఫలాం సస్యశ్యామలం మాతరం కదా. మా తరం అంతేంటి? ఒకటే కదా, ఒకే నినాదం కదా. కనుక ప్లెడ్జ్ ఏంటి? ప్లెడ్జ్ ఏంటి? ఐ లవ్ మై కంట్రీ, ఐ ఆమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఆల్ Indians are my brothers and sisters. If they are really brothers, where that enemies? ఎనిమీలు ఎక్కడ వస్తారా? మనకు ఉన్నతమైన ఆశయాలు ఉన్నాయి, ఉన్నతమైన లక్ష్యాలు ఉన్నాయి, ఉన్నతమైనటువంటి భాష ఉన్నది, ఉన్నతమైన భావం ఉన్నది కదా. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఐ లవ్ మై కంట్రీ, ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. నేను దాన్ని బట్టి గర్విస్తున్నాను, నా దేశాన్ని బట్టి నా గర్వకారణం కదా. అలాగే దేవుని యొక్క మనిషిని బట్టి గర్వకారణం, దేవుని బట్టి గర్వకారణం, ఒకదాని అందే మనసు పెట్టడం వలన గర్వకారణం, ఒక్కరుగా ఉండడం వలన గర్వకారణం. అందరూ కూడా ఏక మనస్సు కలిగి, ఏక భావం కలిగి, ఏక తాత్పర్యం కలిగి ఒక్కదాని అందే షూట్ చేయాలంటే ఎన్నిటి మీద షూట్ చేయాలి కదా? ఒకదాని మీదనే. షూట్ చేసేటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి విల్లులు అవన్నీ కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేసి వాళ్ళు బాగా షూట్ చేయగలరు. కానీ అవతలని జయించాలి అంటే అందరూ కూడా వన్నేస్గా ఉండాలి. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, విడిపోవడానికి దేవుడు పిలవలే, దేవుడు మనల్ని కలిసి ఉండడానికి పిలిచాడు. కానీ దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే దేవుని యొక్క ప్రణాళికలు. తర్వాత భాగం చదవండి. ఇక్కడ ఇంకేమొచ్చిందంట? కక్ష వచ్చేసింది. ఇక్కడ ఇంత ప్రేమగా ఉండమని చెప్తే ఏమొచ్చేసింది మధ్యలో? కక్ష చేతనైనను వృధాగా అతిశయం. వృధా అతిశయం అంటే ఏంటి? వేస్ట్ అయిన గర్వం.
కదా. వేస్ట్ అంటే అండి పనికిరాని గర్వం, పనికిరాని ఉత్సాహం, పనికిరాని ఇది. కక్ష చేసింది. కక్ష ఎక్కడొస్తుంది? అసూయ వస్తుంది, ద్వేషం వస్తుంది. కనుక దేవుని కొరకు ఓహో వాళ్ళు చాలా మంచిగా చేశారు అని మెచ్చుకోవడం బదులు వాళ్ళకన్నా నేను చాలా బాగా చేయగలను అని అన్నారనుకోండి, అక్కడేమొచ్చింది? అసూయ వచ్చింది, గర్వం వచ్చింది కదా. వృధాగా అతిశయం, వృధా అతిశయం వలన ఏమి చేయొద్దంట. కక్ష చేత ఏం చేయొద్దు? వృధా అతిశయం వలన పొంగిన పాలు ఏమంటారు? పొంగిన పాలు దేనికి పనికిరావు. ఎందుకు పొంగుతాయో వాటికే తెలియదు కదా. ఎందుకు పొంగుతాయో తెలియదు, ఎందుకు ఎగిరిపడతారో తెలియదు, ఎందుకు దుర్భాషలాడతారో తెలియదు, ఎందుకొరకు అంత పొంగి పొలుతారో తెలియదు. కనుక అదేం అతిశయమంట? ఎప్పుడన్నా ఎవరైనా అట్లా అంటే పొంగనిలే ఎక్కడికి పోతాయి, పోయి పాలు అయిపోతాయి అవి అట్లా అని గమ్మున ఉండాలి. మనం రియాక్ట్ ఏం కావక్కర్లేదు కదా. మనమేం రియాక్ట్ కాదు, నువ్వా నేను టిట్ ఫర్ టాట్ అక్కర్లేదు కదా. షేర్ సవా షేర్ అనక్కర్లేదు, బస్తీ మే సవాల్ అనక్కర్లేదు. కనుక వృధా అతిశయం చేత ఏమీ చేయొద్దు. ఏమీ చేయక ఏముండాలంట? ఇక్కడ తగ్గింపు, వినయము, ఒబీడియంట్, విధేయత, వినయమైన మనస్సు గలవారై ఏమనుకోవాలి? తనకంటే యోగ్యుడని ఎంచుకోవాలి. చీరలు కొన్నప్పుడు మాత్రం చాలా బాగుంది చీర, ఎక్కడ కొన్నారంటారు కదా. ఏదైనా నగలు కొన్నప్పుడు ఎక్కడ కొన్నారంటారు. ఏదైనా మెచ్చుకోగలిగినప్పుడు ఎట్లా మెచ్చుకుంటారో అట్లా మెచ్చుకోవాలి. నాకన్నా యోగ్యుడు, నాకన్నా మంచివాడు, నాకన్నా గొప్పవాడు, నాకన్నా సమర్థుడు, కనుక ఈ తలాంతుని బట్టి ఇతడు చాలా గొప్పవాడని ఎంచుచు రోజు రోజు వాళ్ళలో ఉన్నటువంటి మంచిని చూస్తూ ఉండాలి. ఏం చూడాలి? ఒకేసారి ముద్ర వేసేస్తారు కదా. ముద్ర వేసేస్తే కాదు, ఏం చేయాలి? మంచిని చూడాలి. ప్రతి ఒక్కరిలో మంచిని చూడడానికి నేర్చుకోవాలి, మంచిని గూర్చి చెప్పుకోవాలి. కానీ కొంతమందిని అయితే చాలా బాధాకరం, పాస్టర్లే రకరకాలుగా మాట్లాడు వాడు వీడు అంటూ ఉంటారు, కొంత రకరకాలుగా అంటూ ఉంటారు. ఇంకేమంటారు? దౌర్భాగ్యుడు అంటూ ఉంటారు. దేవుని సృష్టిలో సృష్టించిన ప్రతి ఒక్కడు దేవుని సంబంధి. దేవుని సంబంధికి ఎవరైనా వేలు పెట్టి చూపిస్తే ఎవరికి వేలు పెట్టి చూపించినట్లు? దేవుడికే వేలు పెట్టి చూపించినట్లు. హల్లెలూయా. కనుక దేవుని యొక్క సృష్టికి మనం ఏ రకంగా కూడా అవగాహన లేకుండా మాట్లాడొద్దు. మరొక విషయంలో తప్పిపోయి ఉండొచ్చు, మరొక విషయంలో మనకన్నా గొప్పగా ఉండొచ్చు కదా. కనుక కొన్ని విషయాల్లో వాళ్ళు మనకన్నా యోగ్యులుగా ఉండొచ్చు. వాళ్ళ యోగ్యత ఏంటో చూడాలి. ఆ యోగ్యత చూసినప్పుడు మనం వినయం కలిగి ఉండాలి. వినయం అంటే ఏంటి? తగ్గింపు కదా. కొంతమంది హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంటుంది, వాళ్ళతో పోల్చుకుంటే మన హ్యాండ్ రైటింగ్ నేను పర్వాలేదు నువ్వే రాయి అని చెప్పాల్సి వస్తుంది కదా. నువ్వే రాయి అంటే వాళ్ళ హ్యాండ్ రైటింగ్ చాలా బాగున్నందుకు మనం వాళ్ళని విష్ చేయాలి, గర్వపడాలి. అరే మా సంఘంలో ఇట్లా హ్యాండ్ రైటింగ్ రాసేవాళ్ళు ఉన్నారు, మా సంఘంలో ఇలా ఉండేవాళ్ళు ఉన్నారు, మా సంఘంలో ఇలా పాటలు పాడేవాళ్ళు ఉన్నారు, మన సంఘంలో ఇట్లా ఇంత గొప్పగా ఉండేటువంటి వ్యక్తులు ఉన్నారు అని చెప్పి వాళ్ళలో ఉన్న గొప్పతనాన్ని చూడాలి. హల్లెలూయా. కనుక వాళ్ళే రాస్తారా మనం కూడా రాస్తాము అంటే ఆ ఫాంట్ మనకు రాదు. రాసేటువంటి రైటింగ్లో ఫాంట్స్ ఉంటాయి. ఆ యొక్క ఏమంటారు తెలుగులో, ఆ శైలి, ఆ విధానం మనకు రాదు. ముందు కొంచెం మొదలు పెడతామేమో కానీ చివరి వరకు సాగదు. అది ఆ ఓపిక మనలో నశించిపోతుంది. కనుక దేవుని వాక్యం చెప్తుంది మనకంట యోగ్యుడని ఎంచుచు ఏం చేయాలంట? ప్రతివాడు తన సొంత కార్యములనే గాక ఇతరుల కార్యాలు కూడా చూడాలి. హల్లెలూయా. కనుక మనం సొంత కార్యాలని చూస్తే షెల్ఫిష్ పర్సన్ అంటారు కదా.
సెల్ఫిష్, నాకే కావాలి. గ్రీడీ పర్సన్ అండి, నాకే కావాలి, నాకే ముందు ఉండాలి, నాది 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 అనేటువంటి పదము మంచిది కాదు అని చెప్తాను. సొంత కార్యాలనే కాక ఇతరుల కార్యములను కూడా చూడాలి. హల్లెలూయా. ఇతరుల కార్యాలను కూడా చూసేటువంటి పరిస్థితి దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా. కనుక దేవుని యొక్క విధానంలో మనం ఎంతగా తగ్గించుకోవాలో ప్రభు అక్కడ మనకు చెప్తున్నాడు. ఇది ఏ మనసు అంట? మనం ఎవరి పిల్లలము? ఎవరి పిల్లలము? మనల్ని అందరూ ఏమంటారు? క్రిస్టియన్. ఫాలో క్రైస్ట్ ఈజ్ క్రిస్టియన్. క్రిస్టియన్ అంటే క్రీస్తును వెంబడించేవాడే క్రైస్తవుడు. క్రైస్తవుడు ఉన్న ఒక లక్షణం కూడా మనలో కనబడకుండా నేను క్రీస్తు ప్రభు యొక్క బిడ్డను అంటే అర్థం ఏంటి? ఏమైనా ఉంటుందా? ఏముండదు. తండ్రి పోలికలు ఒక్కటన్నా లేకుండా నేను వాళ్ళ కొడుకునంటే ఎట్లా ఉంటుంది? కనుక క్రియలు చెప్పాలి. క్రీస్తు యొక్క మనస్తత్వం ఏంటి? మనందరి కొరకు ప్రాణం పెట్టేటంతగా ప్రేమించాడు. ది అన్ఆన్సర్డ్ ప్రేయర్ ఏంటి? ప్రభా చిత్తమైతే ఈ గిన్నె నా నుండి తొలగించు అని ప్రార్థన చేశాడు. ఎంతగా ప్రార్థన చేశాడు అంటే చెమట అంతా అయిపోయి రక్తపు బిందువులో పడేటంత ప్రార్థన చేశాడు. మనం రాత్రంతా ప్రార్థన చేసినా, 365 రోజులు ప్రార్థన చేసినా ఒక్క చుక్కన్న చెమట రక్తం పడుతుందా? తల కొట్టుకున్నా సరే బొప్పి వస్తుందేమో కానీ రక్తం రాదు. బొప్పి రాగానే మనం ఏమనుకుంటాం? అమ్మో ఇంతగా. దేవుని వాక్యం చెప్తుంది అంతగా ప్రార్థన చేస్తే కూడా ప్రభువు ఆయన ప్రార్థనను వినలేదు. 700 ఏండ్ల క్రితం యేసు ప్రభు ఈ లోకానికి రావాలని దేవుడు నిర్ణయించాడు. 700 ఏండ్ల క్రితం ఆయన ప్రణాళిక ఏంటంటే మానవులు ఎవరు నశించిపోకుండా ఉండడానికి, ఆ హెచ్చరిక చేయడానికి, ఆ ప్రేమ చూపించడానికి, ఆ దయారసం కుమ్మరించడానికి యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన పేరు 700 ఏండ్ల క్రితమే పెట్టారు. యెషయా గ్రంథంలో చెప్తాడు కదా, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది, ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుంది, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానానికి అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడింది. హల్లెలూయా. కనుక ఈ రూల్స్, కనుక ఈ విన్స్ ద సోల్, అందరి హృదయాలను ఆయన వైపు త్రిప్పేటువంటి ప్రభు. ఆయన ఈ ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో ఎలాగొచ్చాడంట? ఆయన దేవుడై ఉండి కూడా ఆ దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. దేవుడితో ఉండడం, నేను అప్పుడప్పుడు వయసు వస్తానులే కదా, వెళ్తే అందరి పాపములను యోహాన్ చెప్పాడు. యోహాన్ ఏంటి? ఆయన కొరకు మార్గం సరళం చేయడానికి వచ్చినటువంటి ప్రవక్త. ఆ ప్రవక్త అయినటువంటి యోహాను ఆయన పుట్టినట్లు మనుషుల్లో యోహాను లాంటి వాడు పుట్టలేదని దేవుడు చెప్పి, ఆ పుట్టలేనటువంటి ఆ వ్యక్తి మండుచున్న అగ్ని కణవని ఆయనకు పేరు పెట్టి, ఏ రకమైనటువంటి పాపానికి దాసులైతే వారి పాపాన్ని ఖండించినటువంటి యోహానుతో ఆ యోహాను యేసు ప్రభు గురించి చెప్తున్నాడు ఏంటంటే, ఇదిగో లోక పాపమును మోసుకొని పోచున్న దేవుని గొర్రెపిల్ల, ఆయన చెప్పుల వారును ముట్టడానికి కూడా నేను అర్హుడని కాదు అన్నారు. హల్లెలూయా. కానీ అలాంటి గొప్ప దేవుడు మన కొరకు దాసుని రూపం ఏమని ఉంది? దేవుడితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి ఏం స్వరూపం అంట? దాసుడు, స్లేవ్, దాసుని స్వరూపం ధరించుకొని ఏమీ లేనివాడుగా, రిక్తుడు అంటే ఏమీ లేనివాడు అర్థం. కానీ ఏమీ లేనివాడుగా ఆయన ఏమీ లేనివాడుగా ఈ లోకంలో జన్మించాడు. హల్లెలూయా. ఆయన ఉండాలంటే ఎక్కడ ఉండాలి?
దేవుని స్వరూపం గలవాడు, దేవుడితో కూడా ఉండేవాడు కనుక ఆయన ఒప్పందం ఏంటి? ఈ నశించుచున్న మానవులందరినీ రక్షించడానికి ఆ ఒప్పందం చేసుకుని 700 ఏండ్ల క్రితమే పేరు పెడితే అప్పుడు మనకి మెలాకీకి మత్తయికి మధ్యలో ఒక పేజ్ ఉంటుంది కదా. ఆ పేజీ 400 ఏండ్ల యొక్క చీకటి యుగం, డార్క్ ఏజ్ కదా. డార్క్ ఏజ్ అంటారు దాన్ని, చీకటి యుగం అంటారు. అప్పుడు దేవుని యొక్క మాట ప్రజలకు రాక, ప్రజల యొక్క ప్రార్థన దేవుడికి చేరక, ప్రజలందరూ కూడా ఆ చీకటి యుగంలో ఉన్నప్పుడు ఇదిగో ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన వార్త. హల్లెలూయా. కనుక తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షిస్తాడు కనుక ఆయనకు యేసు అని పేరు పెడతాం. తర్వాత ఫిలిప్పీ పత్రికలో మనం చూస్తూ ఉంటాం ఏంటంటే ఆయన హల్లెలూయా. ఆయన మరణం పొందడానికి అనగా ఎలాంటి మరణం అంట? నిద్రమంతలు మీకు చచ్చిపోవడం కాదు కదా, రైలు కింద తలబెట్టి చచ్చిపోవడం కాదు, ఫ్యాన్కి ఉరేసుకొని చచ్చిపోవడం కాదు. అనగా అనేటువంటి పదంలో చిత్రహింసలు పెట్టబడి, ఒక్క మాటలు చెప్పాలంటే చిత్రహింసలు పెట్టబడి శిలువ మరణం పొందినంతగా తను తాను విధేయత చూపించాడు. విధేయత చూపిన వాడై తనను తాను తగ్గించుకున్నాడు. హల్లెలూయా. తగ్గించుకున్నాడా లేదా యేసు ప్రభు? అసలు ఎక్కడ ఉండాలి ఆయన? అక్కడ పరలోకంలో ఉండాలి. కనుక దేవుని యొక్క మాట మనకి రావడానికి దేవుడు చేసిన ప్రణాళిక యోహానులో చెప్తా ఉంటారు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆదియందు వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తం ఆయన మూలంగానే కలిగి ఉన్నది ఏది కూడా. మనం ఇప్పుడు బండి చూసి నాది అంటాం. ఎంతవరకు నీది? నీకు నడిపేంత ఓపిక ఉన్నంతవరకే నీది కదా. నడిపేంత ఓపిక ఉన్నప్పుడు దాంట్లో పెట్రోల్ ఉన్నంతవరకే. తర్వాత ఎవరికి స్వాధీనం అవుతుందో ఏమో మనం కళ్ళు మూస్తే. కానీ దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు అంటున్నాడు ఆయన కలిగి ఉన్నదంతా కూడా ఆయన ద్వారానే, ఆయన కొరకే కలిగింది. కనుక కలిగిన ప్రతిది కూడా ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో ఏముందంట? జీవం ఉన్నది. ఆ జీవం మనుషులందరికీ ఏం చెప్తుంది? వెలుగై ఉన్నది. హల్లెలూయా. మనకు వెలిగించడానికి దేవుడు మనల్ని ఆయన వైపు త్రిప్పడానికి దేవుడు కృప చూపించాడు. కనుక అంత గొప్ప దేవుడు తగ్గించుకుంటే మనం ఎట్లా ఉండాలి? ఆయన తగ్గించుకున్నాడు. తగ్గించుకుంటే ఏం చేశాడో ఫిలిప్పీ పత్రికలో చూస్తున్నాం. తగ్గించుకున్నవాడై విధేయత విత్ ప్లీజింగ్ మేనర్స్ కదా. విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించు. అందుచేత ఎక్కడికి తీసుకెళ్ళాడంటే దేవుడు? పరలోకమందులు కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద ఉన్నవారిలో కానీ ఎవరి పేర్లో ఉండాలి? అందరూ, ఎంత ధనికులైనా, ఎంత దరిద్రులైనా, ఎంత కలర్ ఉన్నా, కలర్ లేకపోయినా, ఎలాంటి కురూపులున్నా సరే పరలోకమున్న వారందరూ కూడా ఎవరి పేర్లో ఉండాలి? యేసు పేర్లనే. భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరి నామంలో ఉండాలి? యేసు నామంలోనే. భూమి క్రింద ఉన్న వాళ్ళలో కూడా యేసు. అందుకే అన్ని నామముల కన్నా పై నామము. హల్లెలూయా.
ఈజ్ ద రూలర్ ఫర్ ఎవ్రీ వన్. ఆయన అందరినీ ఏలువాడుగా దేవుడు చేశాడు. అంత తగ్గించుకున్నందువలన, అంతగా తను తాను సమర్పించుకున్నందువలన, అంతగా దేవుడు మన కొరకు తన ప్రాణం పెట్టినందువలన, కనుక దేవుని యొక్క ప్రేమ మన జీవితంలో గొప్పగా ఉన్నది. పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ, మన ఇంట్లో మన పేరుని బట్టి మనల్ని తిడతారు కదా. మన పేరుని బట్టి, మన పేరు తలుచుకుంటేనే అవతల కొంచెం 100 degrees పెరిగిపోతుంది. కనుక దేవుని వాక్యం చెప్తుంది, ఆయన అందరికన్నా తగ్గించుకున్నాడు, అన్ని విధాల తగ్గించుకున్నాడు, శిలో మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు, సమస్తానికి అధిపతి అయి ఉండి కూడా తగ్గించుకున్నాడు. హెబ్రీ పత్రిక 1:1 ఉన్న కొన్ని భాగాలు చూస్తే, పూర్వకాలమందు నానా సమయములందు నానా విధములుగా ప్రవక్తల ద్వారా మాట్లాడారు. ఈయన గురించే మాట్లాడారు ప్రవక్తలు, రాజులు మాట్లాడారు, న్యాయాధిపతులు మాట్లాడారు, ఈయన గురించే మాట్లాడారు. మెస్సయ్య పుడతారని మాట్లాడారు, కన్య అయిన మరియకు పుడుతున్నారు అని చెప్పి మాట్లాడారు. కనుక అలాగే ఈయన కొరకు మాట్లాడినటువంటి నానా రకాలుగా నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతము యందు కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కనుక ఈ దినముల అంతముల యందు ఆయన మీతో మాట్లాడుతున్నప్పుడు వినాలి. ఏం చేయాలి? వినాలి. ఆయన ఎంత గొప్ప దేవుడో కూడా ఇక్కడ డిస్క్రైబ్ చేశారు. అంత గొప్ప దేవుడు, దూతల కంటే గొప్ప, ప్రధానుల కంటే గొప్ప, ప్రవక్తల కంటే గొప్ప, అలాంటి గొప్ప దేవుడు నీ కొరకు తన ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు, ఆధిపత్యం గల దేవుడు, అధికారం గల దేవుడు, ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు. నీకు ఏ హెచ్చరిక అయినా ఉన్న ఎడలా నువ్వు ఆయనతో పోల్చుకోవాలి. నీకేమున్నది? ఏం గొప్పతనం ఉన్నది? ఏమి జ్ఞానం ఉన్నది? ఏమి అందం ఉన్నది? ఎలాంటి సౌందర్యం ఉన్నది? ఎందుకు ఎగిరిపడతారు? ఏదైనా ఉంటే ఆయనతో సమానంగా ఉంటే ఆ మాటలు వరక దెబ్బలు తినే దాంట్లో కూడా ఆయనతో సమానంగా ఉండాలి. ఓకే, మనకు అంత లగ్జరీస్ కావాలి. దెబ్బలు తినే స్థాయికి వస్తే ఆయన అన్నాడు, శిలువ మరణం పొందేంతగా దెబ్బలు తిన్నాడు, శిలువ వేయబడ్డాడు. అలా అంటూ కూడా మంచి ప్రేమను పలికాడు. హల్లెలూయా. నువ్వు దేవుడైతే కిందికి దిగు అన్నాడు అనుకో, కాదా చూపిస్తా అన్నాడా? ఏమనలేదు. అలాంటి పలుకులు ఏం పలకలేదు, ఆయనకేం ఆవేశం రాలేదు కదా. ఈ క్షణికమైన వ్యక్తికి నేనెందుకు సమాధానం చెప్పాలి అనుకొని ప్రేమతో సమాధానం చెప్పాడు. హల్లెలూయా. నేడు నీవు నాతో కూడా మనకి ఇది తగదు, ఆయన ఎందుకు అలాగంటావు అని ఇంకొక అతనికి బుద్ధి చెప్తే ఆయన నీవు నాతో కూడా పరదైసులో ఉంటావని చెప్పాడు. హల్లెలూయా. కనుక ఆయన ప్రేమకు మనం ఏ రకంగా మనం సాటి కాగలం? ఏ రకంగా ఎంతగా తగ్గించుకుంటాం? తగ్గింపు ఉంటుందా? కక్షలు వచ్చేస్తాయి, భేదాలు వచ్చేస్తాయి కదా, ఇవన్నీ కూడా వచ్చేస్తున్నాయి. ఇహలోకంలో ఉన్నటువంటి అన్ని మాలిన్యం అంతా అంటుతుంది. ఇహలోక మాలిన్యం తమకు అంటకుండా చూసుకోవాలని దేవుని వాక్యం చెప్తుంది. ప్రియులారా, ఇక్కడ దేవుని వాక్యం చెప్తుందంటే 3వ వచనంలో హెబ్రీయులకు రాసిన పత్రిక, ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో ఆయన దేనికి వారసునిగా? సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములు ఏం కలిగాయంట? ప్రపంచములన్నీ కూడా యేసు క్రీస్తు ప్రభు ద్వారానే కలిగాయి. మనం ఏం చిన్న గడ్డిపోసను కూడా చేయలేం. ఎందుకు గర్వాలు, ఎందుకు కోపాలు, ఎందుకు కక్షలు, ఎందుకు భేదాలు? ఏ పక్కోడికి ఎంగిల్ చేత్తో కాకిని కూడా కొట్టకుండా వాళ్ళ గురించి మాట్లాడడం ఎందుకు? ఇంత కూడా ప్రేమ చూపించకపోవడం వలన
కనుక కలిగిన ప్రతిది కూడా ఆయన లేకుండా ఆయన ద్వారా ప్రపంచాలు నిర్మించబడ్డవి. తర్వాత ఆయన దేవుని మహిమ, ఆయన దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు కదా. ఆయన మూర్తివంతుడు అంట, చాలా స్వరూపం గలవాడు, తేజస్సు గలవాడు, తేజో మహిమ గలవాడు. ఎక్కడ పోల్చుకుంటాం? ఎక్కడ మనం సాటి? ఏం లక్షణం మనలో ఉంది? ఏ గొప్పతనం మనలో ఉంది? ఆయన మాట ద్వారా సమస్తం చేసి మూర్తివంతమై చక్కగా ముద్రించబడినటువంటి వ్యక్తిగా ఉండి మహత్తు గల మాట. ఏం మాట అది? మహత్తు గల మాట. ఒక్క మాట మాట్లాడితే చాలు అద్భుతం జరుగుతుంది. ఒక మాట మాట్లాడితే చాలు కొండ అవతల పడుతుంది. ఒక మాట మాట్లాడితే చెట్టు లేచిపోతుంది. ఒక్క మాట మాట్లాడితే జీవం కలుగుతుంది. మనం మాట్లాడితే ఏం కలుగుతుంది? భయంకరమైన భూకంపం కలుగుతుంది. ఏం భూకంపం కలుగుతుంది? విచ్ఛిన్నమవుతుంది, కుటుంబాలు విచ్ఛిన్నమవుతాయి. ఆయన మాట్లాడితే సమస్తము నిర్వహించు. ఆర్గనైజింగ్, నిర్వహణ అంటే ఏంటి? ఆర్గనైజ్. ఈ ఆర్గనైజ్డ్ వెరీ వెల్. కనుక ఆయన ఆర్గనైజ్ చేసి పాపముల విషయమై, ఎంత ఘోరమో చూడండి ఈ పాపం విషయమై దీని అంత అధికారం ఉన్న అదంతున్న ఆయన అట్లాగా అనకుండా తన శరీరాన్నే మన కొరకు ఇచ్చివేసి ధారపోసి శుద్ధీకరణ తానే చేశాడు. యేసు రక్తంలో కడగబడిన వాళ్ళుగా ఉండడానికి, యేసు రక్తంలో కడగబడిన వారై నూతనమైన శిష్యులుగా వర్ధిల్లాలి. నూతనత్వం రావాలి. రాలవద్దా? మన భాషలో, తర్వాత మన ప్రవర్తనలో, యాటిట్యూడ్, బిహేవియర్లో, మన సంభాషణలో, మన క్రియలో దేవుని యొక్క స్వరూపం అక్కడ ఏర్పడాలి. హల్లెలూయా. అంత్యకయలో మొట్టమొదట క్రైస్తవులు అనబడ్డారు. వాళ్ళు స్ట్రక్చర్ విధానంలో యేసుప్రభు వెంట్రుకలు పెద్దగా పెంచుకుంటే వాళ్ళు కూడా పెంచారు. కనుక యేసుప్రభుని పట్టుకోవడానికి వస్తే ఎవరు యేసుప్రభు ఎవరు శిష్యులో తెలియకుండా ఉన్నందువల్ల వాళ్ళు యూదా ఇస్కరియోతును ఎవరో ఒకసారి చూపించండి కొంచెం దూరం నుంచి అన్నారు కదా. రొట్టెని ఎప్పుడైతే విరుస్తాడో ఆయన సైన్ అది, ఆయన స్టైల్ అది. ఆ రొట్టెను విరిచేవాడే యేసు ప్రభువు. హల్లెలూయా. కనుక అది ఈయన దగ్గరుండి చూసి ఆ యొక్క లొసుగా అతనికి చెప్పేశాడు. అప్పటి వరకు వాళ్ళంతా కూడా యేసు ప్రభులాగానే ఉన్నారు. మనకి దేవుని యొక్క కార్యాలు మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా. నా ఆవేదన అంతటి మీకు వ్యక్తం చేస్తా ఉన్నా. ఎందులో మనం ఫిట్ అవుతాం? ఆయన ప్రేమలో ఫిట్ అవుతామా? ఆయన దయలో ఫిట్ అవుతామా? ఆయన చూపులో ఫిట్ అవుతామా? ఇతరులను మెచ్చుకునే దాంట్లో ఫిట్ అవుతామా? దేంట్లో మనం ఆయనతో సరి సమానంగా ఉండడానికి ఇష్టపడతాం? ఎందులో మన గొప్పతనం ఉంటుంది? ఏదో గోరంతలు వేసి కొండంతలుగా చెప్పుకుంటూ ఉంటారు. మొన్నొకసారి నేను లూథరన్ చర్చి వనస్థలిపురం పోతే అక్కడ ఒక ఆయన ఉంటుండే, ఈ కుర్చీలన్నీ నేనే ఇచ్చినాను సార్ అన్నాడు. నాతో చెప్తాను, తీసుకెళ్తావా ఇప్పుడు అన్నా? అట్లా కాదు, వాటి మీద పేరు ఉంటుంది. అది ఎవరికి ఇచ్చావు? దేవుని కొరకు ఇచ్చావు, మందిరం కొరకు ఇచ్చావు, ఇచ్చినావు, అయిపోయింది. ఇక జీవితాంతం చెప్తూనే ఉంటావా నేను ఇచ్చా అని. నీకు సామర్థ్యం ఇచ్చింది ఎవరు? దేవుడే నీకు ఆ సామర్థ్యం ఇచ్చాడు. కలిగి ఉన్న ప్రతిదీ ఆయన ద్వారానే కలిగింది. కనుక లేనిదంటూ ఏదీ లేదు. ఆయన నీకు సామర్థ్యం ఇచ్చి, జ్ఞానం ఇచ్చి, ప్రేమ పుట్టించి ఇలా చేసినందువలన
అది ఆయన మందిరంలో వాడు. అదే దాంట్లో నా షూస్ కూడా పోయినాయి ఆ ఫంక్షన్లోనే. కొత్త షూస్ ఎక్కువ రేటు పెట్టి కొనుక్కున్నా. తర్వాత మొన్న మా ఇంటికి తెచ్చి ఇచ్చారు, మా సుధీర్ భాయ్ తీసుకొచ్చాడు. ఇవేనా మీ షూస్ అని పెట్టారు. అంటే నేను అంతగా కొనుక్కున్నట్టుండి ఆ షూస్ పోతే నాకు ఎంత బాధ అనిపించిందంటే అంత అక్కడ ఉన్నట్టుండి. కానీ దేవుని వాక్యం చెప్తాం, ఒక్కడు నశించిపోవడం దేవుడికి ఇష్టం లేదు. హల్లెలూయా. కనుక దేవుడు తన రక్తం ఇచ్చి కొన్నటువంటి సంఘం, తన రక్తం పెట్టి ప్రాణం పెట్టి కొన్నటువంటి సంఘాన్ని కొరకు తను దెబ్బలు తిన్నాడు. ముఖం అంతా కూడా గుర్తింపట్టలేనట్లుగా అయిపోయారు. యెషయా గ్రంథం 53లో ఒకటి ఏమంటాడంటే, మనం అతను చూసి ఆపేక్షించినట్లు అతడికి స్వరూపము కానీ సొగసైనను లేదు, మనుషులు చూడనుల్లని వాడిగా అయిపోయాడు. మనుషులు చూసి చూడనుల్లని వాళ్ళలాగా అయిపోయాడు. హల్లెలూయా. మనం ఏ రకంగా ఉన్నా సరే మనం అందరు చూడాలని రకరకాలుగా ప్రయత్నాలు చేసినా ఆ యొక్క ఏంటది మేకప్ కిట్టు పోయిందంటే మళ్ళీ మామూలు స్థాయికి వచ్చేస్తాం. మేకప్ కిట్టు పోతే మనల్ని చూసేవాడే ఉండడు. కానీ దేవుడు అంత స్వరూపం సొగస్సు గలవాడై ఉండి కూడా మానవులందరి కొరకు తన విలువైన రక్తాన్ని ధారపోసాడు. ఏం రక్తం అది? పాపము లేని రక్తం. యేసు ప్రభు రక్తం ఉచితమే కానీ నువ్వు కొనలేనంత ఖరీదు. ఎక్కడ దొరకదు అలాంటి రక్తధారలు. ఆయన సమస్తమును నిర్వహిస్తూ చక్కగా నిర్వహిస్తున్నటువంటి ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తివంతమునై ఉండి తన మహత్తుగల మాట చేత సమస్తము నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణం చేసి తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడుగా దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. హల్లెలూయా. ఎంత ఉన్నతమైన స్థానంలో ఆయనను కూర్చోబెట్టాడు. పాపముల విషయమై మారు మనసు పొందాలి. దేవుని కొరకు బ్రతకాలి. బ్రతికితే ఇట్లా బ్రతకాలి. మన తర్వాత చెప్పుకునే వాళ్ళు ఉండాలి. దేవుడి కొరకు ఇలా జీవించాలి. హెచ్చరికలు చేయడానికి అందరికీ వాక్ స్వాతంత్రం ఉంది కదా. స్వేచ్ఛ ఉంది కదా. మొన్ననే వచ్చిందా స్వతంత్రం, నా జన్మ హక్కు అన్నాడు ఒక ఆయన. కానీ జన్మంతోనే మాట్లాడే శక్తి ఉంది. అయితే దేవుడు చెప్తున్నాడు ఆయనంత శక్తి లేదు, ఆయనంత ప్రణాళిక లేదు, ఆయనంత గొప్పతనం లేదు. అయినప్పటికీ కూడా శిలువ మరణం పొందేంతగా తాను తగ్గించుకున్నాడు. అంచేత పరలోకమందు ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ అన్ని నామముల కన్నా పై నామము దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఎన్ని పేర్లన్నా ఉండని, ఎంత పెద్ద విగ్రహాలన్నా చేయని, ఎన్ని డప్పులన్నా కొట్టని, ఎంతన్నా చేయని, వాళ్ళంతా చచ్చిన వాళ్ళే. యేసు ప్రభు సజీవుడై తిరిగి లేచి మనందరి కొరకు మళ్ళీ రెండవ రాకడలో తిరిగి రాబోతున్నాడు. హల్లెలూయా. ఆయన వచ్చే సమయంలో ఇక యుద్ధాలు, కరువులు, భూకంపాలు. నేను బియ్యం కొనడం చాలా రోజులు బట్టి కొనలే. మన విధి వలన పోవాల్సి వచ్చింది. ఎంత బియ్యం అంటే 72 రూపాయలు, 65 రూపాయలు, 54 రూపాయలు. అంటే నాకు అనిపించింది 62 రూపాయలా. అప్పుడు 18 రూపాయలప్పుడు కొన్న చాలా బియ్యం. 18 రూపాయలు 94 ప్రాంతంలో బైబిల్ కాలేజీ కూడా చాలా కొన్నాను. నాకు బాగా గుర్తుందంటే 18 రూపాయలకు బియ్యం, మంచి బియ్యం వస్తాయని. ఇప్పుడు వాటికి 4 రెట్లు పెరిగిపోయేసరికి నాకు అమ్మో ఇంత ఖరీదు అయిపోయినాయి అని అనిపిస్తుంది. ఇంకా అందులో చిట్టి ముత్యాలంట, రకరకాల పేర్లు, కనుక లలిత బ్రాండ్ అంట, రకరకాల పేర్లు. ఎంత మంచి బ్రాండ్ ఉంటే అంతగా. కానీ ధాన్యం అంతటిని ఆర్గనైజ్ చేసింది ఎవరు? దేవుడే. హల్లెలూయా. కనుక వాళ్ళు తిని
దేవుని వాక్యం చెప్తుంది. కనుక ఇప్పుడు అంతా ఎక్కువగా శరీరాశ, నేత్రాశ, జీవభ్రమం. దేవుని వెదుకువారు కలరో ఏమో అని దేవుడు నరులను పరిశీలన చేస్తున్నాడంట. హల్లెలూయా. కనుక మనం ఎంత ఇదిగున్నా సరే ఆయన ప్రేమను సంపాదించుకోవాలా వద్దా? మనం అనుకుంటాం నాకు ఇంత తెలుసు అంత తెలుసు అంటాం. ఏం తెలుసు? గుండు సున్నా, ఏమీ తెలియదు. తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దామనుకున్నా, ఆ లక్షణాలు సాధించుకోవాలి అని అనుకున్నా ఇప్పట్లో సాధ్యమయ్యేవి కాదు. కనుక అంత గొప్ప ప్రేమ దేవుడు మనకు చూపించాడు. హల్లెలూయా. ఆ ప్రేమను బట్టి ప్రపంచాలను దేవుడు నిర్మించాడంట. ఆయనను బట్టియే నిర్మించాడు, ఆయన కొరకే నిర్మించాడు, ఆయన ద్వారా నియమించాడు. కనుక అందుని బట్టి దేవునికి దేవదూతల కంటే గొప్పగా, అందరికంటే గొప్పగా. కనుక దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే ఉన్నత లోకమందు మహామగుడగు దేవుని యొక్క, అప్పుడు దేవుడు మనందరినీ ఇంకా ఎస్కటాలజీకి వెళ్ళాలి. ఎస్కటాలజీ అంటే రాబోయే సంగతుల గురించి. నా స్థానం ఎక్కడుంటుంది కదా. ఇప్పుడు అమెరికా పోవాలనుకో, ఊరికి అమెరికా పోయి ఎయిర్పోర్ట్లో దిగితే కాదు కదా, నేను ఎక్కడ ఉండాలి, ఏ స్ట్రీట్లో ఉండాలి, ఎవరింట్లో ఉండాలి. ఒకవేళ మనకే సొంత గృహం ఉందనుకోండి, చక్కగా వెళ్ళిపోతాం. కనుక ఇవన్నీ కూడా ఎట్లా ఉంటాయో దేవుడు పరలోకంలో ఉన్నటువంటి వాళ్ళందరిలో ఆయన పేర్లు పిలుస్తూ ఉంటాడంట. నేను కూడా చేరియుందునచ్చట అంటారు కదా. కనుక వాళ్ళలో ఎవరైతే పరిశుద్ధులు ఉంటారో వాళ్ళ పేర్లు పిలుస్తుంటే మనం కూడా అక్కడ ఉండి నాకు ఇంత ఈ ప్రయత్నం ఏంటి అంటే ఎవరిని అనేకులను తన వైపు త్రిప్పుతారో వారి కొరకైనటువంటి ఆ యొక్క గృహాలను దేవుడు నిర్మిస్తాడంట, ఆ కిరీటాలను దేవుడు పెడతాడంట. కనుక ఆ దాన్ని కొరకు పొందుకోవడానికి ఏ లోకమైన వాటన్నిటిని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నానని అపోస్తలుడైన పౌలు చెప్తాడు. ఇది పెద్ద 5 స్టార్ హోటల్ నీదే అన్నా కానీ అమ్మో నాకు వద్దు అన్నాడు ఆయన. ఇది నీదే అన్నా కానీ నాకు వద్దు అన్నాడు. ఈ సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను అని చెప్పాడు. కనుక అక్కడ ఉండడానికి కోరుకుంటే ఇక్కడ మనం ఎంత తగ్గించుకోవాలో తగ్గించాలి. యేసు ప్రభు గుణలక్షణాలు ఏంటో మనం తెలుసుకోవాలి. ఆ గుణాలకు మనం కూడా యోగ్యులుగా ఉండడానికి ఇష్టపడాలి. హల్లెలూయా. కనుక దేవుని యొక్క ఆత్మ మనలో సంచారం చేయాలి. దేంతో కట్టబడాలి? దేవుని ఆత్మ యందు ఆ ప్రత్యక్షత ద్వారా మనం కట్టబడాలి. ఏమనుంది? ఆత్మ యందు ఆత్మీయమైన సహవాసం, ఏ సహవాసం అందైనను, ఏ దయారసం, ఆత్మీయులలో ప్రేమ ఉంటుంది. అందరికంటే విలువైన వారు ఎవరంటే ఆత్మీయులు కదా. ఆత్మీయులు చూపించే ప్రేమ ఇతరులు ఎవ్వరు కూడా చూపించలేరు. ఆత్మీయులు దేవుని యొక్క ఆత్మ చేత నడిపింపబడేవాళ్ళు. ఆత్మ చెప్పే సంగతులు చెవిగలవాడికి అర్థమవుతాయి. కనుక ఆత్మయందు ఏ దయారసమైనను వాత్సల్యమైనను ఉంటే గనక ఏముండాలి మనలో? మనకి అది లేదనుకో ఏం చేయాలి? ఉప్పు కావాలి. ఇప్పుడు కూరలో ఉప్పు కావాలి. మన ఇంట్లో అయిపోయింది, షాపులన్నీ కూడా బంద్ అయిపోయాయి. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? పక్కవాడి దగ్గరికి కంపల్సరీ పోవాలి. రాత్రి అయిపోయింది నేను ఉప్పు ఇయ్యను అంటే ఏం చేయాలి? కొంతమంది రాత్రిలో ఉప్పు ఇయ్యరంట, ఇంకేం కొన్ని వస్తువులు ఇవ్వరంట. అంటే ఇప్పుడు ఉప్పు కావాలి అంటే వాళ్ళకి దయారసం మన మీద, రాత్రి అయినా పర్లేదు మేము ఇస్తాం అనేవాడి దగ్గరికి పోవాలి. కనుక ఉప్పే కదా అనుకుంటే చప్పటి కూడా తినాలి. ఇక ఏం రుచి పచి లేనటువంటి ఆహారం తినాలి. కానీ చాలా చిన్న విషయాలు బట్టి దేవుడు మనల్ని గొప్ప. ఏదైనా మీకు ఉంటే గనుక కదా, ఏదైనా ఉంటే కనుక ఏం చేయాలి? హల్లెలూయా. దేవుని యొక్క సంతోషాన్ని మనం అందరము సంపూర్ణంగా చేయాలి.
అవిధేయతగా ఉండొద్దు, గర్వంగా ఉండొద్దు. తర్వాత దేవుడికి అయిష్టమైనది ఏది కూడా మనకు అర్థమైపోతుంది, ఇది దేవుడికి అయిష్టం అని అర్థమవుతుంది. అయినా సరే స్టబ్బన్గా చేస్తారు కొంతమంది. నేను పోతే నరకానికైనా పోతాను కానీ ఇదే చేస్తా అంటాడు. అని అట్లా కాకుండా ఏదైనా ఉంటే మనల్ని మనం తగ్గించుకోవాలి. టాపికల్ సర్మన్ ఏంటది? టాపిక్ తగ్గింపు. ఎలాంటి తగ్గింపు? యేసు ప్రభు లాంటి తగ్గింపు. సుంకరి తగ్గింపు కాదు ఇది. ఎవరి తగ్గింపు? తగ్గింపు గురించి చెప్తే సుంకరిని తీసుకోవచ్చు, ఇంకొకరిని తీసుకోవచ్చు, ఇంకొకరిని, అట్లా కాకుండా డైరెక్ట్గా యేసు ప్రభు తగ్గించుకున్నందువల్ల మనకు రక్షణ వచ్చింది. యేసు ప్రభు తగ్గించుకొని దెబ్బలు తినడం వల్ల మనకు రక్షణ వచ్చింది. యేసు ప్రభువే మనకి రక్షణకు కర్త. హల్లెలూయా. కనుక యేసు క్రీస్తు ప్రభుని మనం హృదయమారా ఆరాధించాలి, చేర్చుకోవాలి. ఇవన్నీ గుణలక్షణాలు మనలో అలవాటు చేసుకోవడానికి, మనం అన్వయించుకోవడానికి తప్పకుండా ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. కనుక దేవుడు మనందరినీ దీవించుగాక. పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభా, మీ తగ్గింపు, మీలాంటి తగ్గింపు లోకంలో ఎవ్వరికీ లేదు నాయనా. మీలాంటి గుణలక్షణం ప్రభా నేర్చుకునే తాపత్రయం మాకు దయచేయండి. అలాంటి విషయాల్లో ప్రభా మేము ఒకరికంటే ఒకరుగా ఘనులుగా ఎంచుకునే భాగ్యం దయచేయండి ప్రభా. ఒకరిని గురించి ఒకరు నొచ్చుకునేవారు గాక ప్రభా. ఇదో తండ్రి ప్రభు క్రీస్తు ప్రభులో మేమందరం కూడా మీ నామాన్ని ఘనపరిచేటువంటి వ్యక్తులుగా, ఒకరిలో ఒకరు ఏదో ఒక మంచి యోగ్యత ఉండడం వలన వారిని ప్రభా ఈ స్థలంలో పెట్టారు. అందుని బట్టి స్తోత్రం. ప్రతి వారిని దీవించమని అనారోగ్యంగా ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. శాంసన్ బ్రదర్ కొరకు, మేరీ సిస్టర్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. ఇంకా రాలేనటువంటి వ్యక్తుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. మీ దివ్యమైనటువంటి సన్నిధి మా అందరికి ప్రసాదించమని యేసు ఘనమైన నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. సమయంలో మన